హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న షాప్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరో ముగ్గురు పరారయ్యారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇనోవా కారు బీభత్సం సృష్టించింది. అత్యధిక వేగంతో వస్తూ రోడ్డు పక్కనే దుప్పట్లు విక్రయిస్తున్నటువంటి ఒక దుకాణంలోనికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. నేను సంఘటనా స్థలంలో ఉన్నాను. ప్రస్తుతం చూపిస్తున్నటువంటి విజువల్స్లో ఒకసారి మనం చూడొచ్చు. ఈ దుకాణంలోకి రాత్రి తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇనోవా వాహనం అత్యధిక వేగంతో దూసుకుని వచ్చింది. అయితే శంషాబాద్ వైపు నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్తున్నటువంటి ఇనోవా కారులో 6 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. వీరంతా కూడా బౌన్సర్లే అంటూ కూడా తెలుస్తుంది. ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అత్యధిక వేగంతో దూసుకుని వచ్చింది. అయితే కారును అదుపు చేయనటువంటి సమయంలో పక్కనే ఉండేటటువంటి ఈ దుప్పట్ల దుకాణంలోనికి తీసుకెళ్లింది. అయితే దుప్పట్ల దుకాణంలోనే రాత్రి తమ వ్యాపారాన్ని ముగించుకున్న తర్వాత తండ్రి కొడుకుతో పాటు ఆ తర్వాత మరొక వ్యక్తి నిద్రిస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈ కారు ఈ దుకాణంలోనికి దూసుకురావడంతో అయితే నిద్రిస్తున్న వారి మీద నుంచి ఈ కారు దూసుకుని వెళ్లడంతో కుమారుడు దీపక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ప్రమాదంలో తండ్రి ప్రభు మహారాజు కూడాను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే తీవ్రంగా గాయపడినటువంటి ప్రభు మహారాజుని స్థానికంగా ఉండేవారు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని ప్రభు మహారాజుని ఇటు ఆసుపత్రికి తరలించిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఇదే ప్రమాదంలో మరొక ప్రభు మహారాజుకు సంబంధించినటువంటి సోదరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కూడాను పశ్చిమ బెంగాల్కు సంబంధించిన వారు. వీరంతా కూడా గత కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడే సీజనల్ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇప్పుడు చలికాలం కావడంతో అందుకు అనుగుణంగానే దుప్పట్లు ఆ తర్వాత స్వెటర్ లాంటి వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. రోడ్డుకు లోపల వైపుకు ఈ దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ దుకాణాన్ని కొనసాగించి అనంతరం క్లోజ్ చేసుకుని ఇక్కడే తండ్రి కొడుకు ఇద్దరు కూడా ప్రతిరోజు ఇక్కడ నిద్రిస్తారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఆ ఇద్దరు నిద్రించిన తర్వాత ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇటు శంషాబాద్లో ఒక ఈవెంట్ పూర్తి చేసుకుని వచ్చినటువంటి ఈ బౌన్సర్లంతా కలిసి శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్లేందుకు వచ్చారు. అయితే అత్యధిక వేగంతో వస్తున్నటువంటి సమయంలో తెల్లవారుజామున కాబట్టి వాహనాలు కూడా ఏవి పెద్దగా రోడ్ల మీద ఉండవు కాబట్టి అదే సమయంలో అత్యధిక వేగంతో ఈ వాహనం వచ్చింది. ప్రధానంగా వేగాన్ని అదుపు చేయనటువంటి సందర్భంలోనే అదుపు తప్పే పక్కనే ఉండేటటువంటి ఈ దుకాణంలోనికి దూసుకుని వచ్చింది. అయితే ముందుగా ఇన్నోవా వాహనం ఇటువైపు నుంచి నేను చూపిస్తున్నటువంటి శంషాబాద్ వైపు నుంచి ఇటువైపు నుంచి వస్తూ ముందుగా నేను చూపిస్తున్నటువంటి ఆ రాయిని బలంగా ఢీకొట్టింది. అయితే ఆ రాయిని ఒక్కసారిగా బలంగా ఢీకొట్టి అనంతరం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఆ తర్వాత దుకాణంలోనికి దూసుకుని వచ్చింది. ఒక్కసారిగా దుకాణంలోనికి దూసుకుని రావడంతో అసలు లోపల ప్రయాణిస్తున్నటువంటి నిద్రిస్తున్నటువంటి ఆ ఇద్దరు కూడాను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సో ఒక వ్యక్తి మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ప్రాణాలు కోల్పోతే దీపక్ మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సో ఇదే అంశం మీద ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కారులో ఉండేటటువంటి 6గురిలో 3 పరారయ్యారు. మరో 3 ఇక్కడే స్థానికంగా ఉండేవారు. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సో ప్రస్తుతం 3 మాత్రం బౌన్సర్లు వీరంతా కూడా పోలీసుల మైలార్దేవపల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. మరో 3 కోసం ప్రజెంట్ గాలింపు కొనసాగుతోంది. ప్రజెంట్ ఇదే అంశం మీద కేసు నమోదు చేసుకుని మైలార్దేవపల్లి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. థ్యాంక్ యూ శశి.